హాయ్ అండి. ఇదైతే నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను నేను. ఇంతకుముందు ఉండే తవ్వాలు అయితే సరిగ్గా వచ్చేవి కావండి. అయితే ఇప్పుడు దీంట్లో ఇది కొత్తదేను. ఇందులో కాస్తే ఆయిల్ పట్టింది, ఎక్కువేం ఆయిల్ పట్టలేదు. చాలా బాగా వచ్చాయండి. చూడండి, నేను ఎక్కువ ఏమి బియ్యంలో ఎక్కువ ఉద్దిబ్యాళ్ళు, తర్వాత అలసందులు, ఇంకా వంట సోడా ఇంతే వేసానండి. కానీ చాలా సాఫ్ట్గా వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. తర్వాత మా బాబు అయితే నేను అవి తిన్నాను, నాకు దోశ కావాలి అన్నాడు. తర్వాత నేను నా బాబుకి ఇదే దోశ చేశాను. అయినా కూడా ఇంకా దోశ తినలేదు, మళ్ళీ అదే తిన్నాడు, పొంగనాలే. దోశ అయితే రెండే చేశానండి, ఎక్కువ ఏం చేయలేదు, రెండే చేశాను. తర్వాత ఇంకా పల్లీల చట్నీ చేశాను అనమాట. చాలా బాగుందండి. చాలా రోజులు అయిన తర్వాత మళ్ళీ తిన్నా ఈ పొంగనాలు నేను. తర్వాత నాకు ఉల్లిపాయ కాంబినేషన్ నాకు చాలా ఇష్టము. తర్వాత ఇప్పుడు 1 అవుతుందండి, చాలా ఆకలి అవుతుంది. తర్వాత ఇంకా ఇప్పుడు తింటున్నాము. మా బాబు అయితే దోశ తింటానని చెప్పేసి ఈ పొంగనాలే తీసుకున్నాడు. ఇడ్లీలాగా స్పూన్తో ఇది చేసి తింటున్నాడు వాడు. దోశ అయితే తినలేదు, మళ్ళీ దోశ నాకే తినాల్సి వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది. మీకు నచ్చిందా లేదా ఒకసారి కామెంట్ చేయండి. కానీ చూడండి ఎంత సాఫ్ట్గా, చాలా బాగా వచ్చాయండి. చూడండి.